సమాఖ్య సమీకృత వ్యవసాయ క్షేత్రం ద్వారా వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి. సమాఖ్య సమీకృత వ్యవసాయ క్షేత్రాల ద్వారా వ్యవసాయ కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారులకు చేయూతనిస్తుందని ముధోల్ శాసనసభ్యుడు పవార్ రామారావు గారు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రంలో చేప పిల్లల పెంపకం చేపడుతోందని ముధోల్ శాసనసభ్యుడు పవార్ రామారావు గారు అన్నారు. ముధోల్ మండలం తరోడ గ్రామంలోని సమాఖ్య సమీకృత వ్యవసాయ క్షేత్రంలో ఆయా జిల్లా అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు. డ్వాక్రా మహిళలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందాలని కోరారు. ముఖ్తార్ గారికి కూడా నేను ఈ సభా వేదికపై నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వ్యవసాయంతో పాటు ఇతర లాభాలను ఆర్జించి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కాబట్టి వ్యవసాయకు అనుబంధంగా ఈ చేపల పెంపకం కూడా ఒకటిగా మనము భావించగలను. ఎందుకంటే వ్యవసాయ భూమిలోనే చెరువు తవ్వి అందులో చేపలను పెంచి దాని లాభం వల్ల మనం ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైతులని ఎంకరేజ్ చేస్తున్నాము, ఫిషరీస్ సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము అనే ఉద్దేశంతో మనకి ఈ అవార్డు కూడా రావడం జరిగింది లాస్ట్ మంత్ 25th ఆ రోజు. అలాగే మనకి ఏంటంటే సార్ ఐకేపీ నుంచి ఏంటంటే మనకు 450 కోట్లు ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 405 కోట్లు నిన్నటి వరకు మనం రీచ్ అయ్యాము. లాస్ట్ ఇయర్ కూడా అంటే నేను వచ్చి ఇది 3వ సంవత్సరం సార్. 3 సంవత్సరాలలో కంటిన్యూగా మనకి స్టేట్ నుంచి కానీ అలాగే సెంట్రల్ నుంచి కానీ 3 అవార్డులు తీసుకోవడం జరిగింది. రుణాలు ఇచ్చిన రుణాన్ని టైంకి ఏమంటారు రికవరీ చేయడంలో కూడా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇస్తూ సెల్ఫ్ హెల్ప్ ఎవరి మీద డిపెండెంట్ లేకుండా మనము ఒక షేన్లోనే పంట కాకుండా ఎక్స్ట్రా మన ఉత్పత్తి కావాలి అని గవర్నమెంట్ నుంచి ఏదైతే పెట్టడం జరిగింది దానికి ఈరోజు మన హర్ష ముక్తార్ గారు మా నియోజకవర్గంలో ముంగట వచ్చారు. వాళ్ళు దాదాపు 3,89,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి నరేగా ద్వారా ఫిష్ ప్లాంట్, క్యాటల్ షెడ్, అదేవిధంగా నడెం కంపోస్టు పెట్టడం జరిగింది. చాలా ఆనందకరం ఉత్సాహం. ఇటువంటిది ప్రతి రైతు గిట ఇవన్నీ ఉపయోగం చేసుకుంటే మా నియోజకవర్గంలో కానీ మన తెలంగాణలో కానీ మన జిల్లాలో కానీ గరీబీ అనేది నిదానం ఉండదు. అందరూ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా వాళ్ళు సంతోషంగా బతకచ్చు.